ఈరోజైతే నేనైతే అడవిలోకైతే వచ్చాను. ఎందుకంటే ఈ అడవిలోంచి ఏ శబ్దాలు వినిపిస్తున్నాయంట ఇన్వెస్టిగేషన్ చేసేదానికైతే వచ్చాను. నాకైతే ఇక్కడ రూట్లు అన్నీ ఎలా ఉన్నా నాకు అసలు తెలీదు. ఏదో శబ్దాలు రోజు నైట్ శబ్దాలు వస్తున్నాయంట, చూసేదానికైతే వచ్చాను. సర్లే ఎక్కడ తిరిగితే అట్ట కానీ నాతో పాటు మీరు ఎవరైనా అనుకోవచ్చు మీతో పాటు ఎవరో తోడుగా వచ్చినారని. నాతో పాటు ఎవరు రాలేదు, కావాలని చూపిస్తూ ఉండండి. చూడొచ్చు అంతా నా పక్కన కానీ ఎక్కడ కానీ ఎవరు అయితే లేరు. చూడండి, అడవిలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఈ దారి ఒకటి ఉన్నది, ఈ దారిలో అయితే వెళ్దాం మనం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మనతో పాటు అయితే ఎవరు రాలేదు. మీరు అనుకోవచ్చు నీతో పాటు ఎవరో ఒకటి వచ్చింటారని. నిజంగా అయితే నాతో పాటు ఎవరు రాలేదండి. చూడండి, నేనైతే అడవిలోకి వెళ్తా ఉన్నాను. ముందు ఏం జరుగుతుంది నాకు తెలీదు. ఇది ఆందో చెట్టు భలే ఉన్నది. ఇదే ముందు ఒకసారి రికార్డ్ చేసుకున్నాము, మళ్ళీ దొరకదండి. ఇదేదో మంత్రగట్టులు మంత్రించేలాగా ఉన్నారు. మనకి ఎందులే కానీ ఈ బాధలన్నీ మనం బదం పైన ముందే నుంచి మనం అడవులు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. ఎందుకంటే ఏ పొదలలో నుంచి ఏం వస్తుందో తెలియదు, ఏ పొట్లలో నుంచి ఏదో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే చూడండి, నేనైతే నడి మధ్యలో ఉన్నాను అడవులు అయితే. చూడండి అంతా చుట్టుపక్కల ఎవరూ లేరు. నాకైతే కొంచెం చాలా భయంగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో లాస్ట్ చూడండి మీరు కూడా. ఇప్పుడైతే మనమైతే ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేయబోతున్నాము. ఇది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే అంతా గీతలు ఉన్నాయి. ఇక్కడ ఒక పులి వచ్చిందండి, పులి వచ్చి గీకేసిపోయింది. మేము చూస్తున్నట్టయితే ఇదంతా పులి అడుగులు అయితే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా అయితే మనం వెళ్ళాలి, చూసుకుని అయితే వెళ్ళాలా. చూడండి మొత్తం చెట్లు ఎట్టున్నాయో. ఇప్పుడు ఈ అడవుల్లో మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ముందు ఏం అడ్డంకులున్నా మనకు తెలియదు, అందుకని మనం చూసుకుని అయితే వెళ్ళాలి. ఎప్పుడేం వస్తుందో ఎప్పుడేం జరుగుతుందో మనకైతే తెలియదు. అందుకని మనం అయితే చూసుకుని అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మేము చూస్తున్నట్టయితే ఇప్పుడు మనమైతే వచ్చేసాం అడవిలోకి అయితే, పూర్తిగా అడవిలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నాకైతే ఏం శబ్దాలు కానీ ఏం కూడా వినిపించలేదు. ఈ అడవిలో ఏదో ఉన్నదంటే శబ్దాలు వస్తున్నాయంట. సరే నా వెనకాల ఏదో వెళ్ళినట్టు అనిపించింది. సరే అని చెప్పి తిరిగి చూద్దాం. ఇక్కడైతే నాకైతే ఏం కనిపించలేదు. సరే ముందుకు వెళ్దాం, ఏం జరుగుతుంది చాలా చూసుకున్నాము. ఒక నిమిషం ఆగండి. మీరు ఇప్పుడు గమనించినట్టయితే అక్కడ దూరంగా ఇది ఎవరో ఉన్నట్టు అనిపించింది నాకైతే. అందుకని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. మీకు కానీ కనిపిస్తే మాత్రం ఒక కామెంట్ చేయండి అబ్బా. నాకైతే చాలా భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. చామలు చూడండి అటు చామలు అంతా పట్టిపోయినాయి, ఏం అర్థం కావట్లేదు. ఎడైతే ఎటు చూసినా మొత్తం ఎవరు ఒక్క మనిషి కూడా లేరు ఇక్కడ. నాకైతే చాలా కొంచెం భయంకరంగా భయం వేస్తుంది. అందుకని సరే అని చెప్పి ఇక్కడైతే ఆగున్నాను. సరే అని చెప్పి మధ్యలో దాహం వేస్తుందని చెప్పి వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాను. నీళ్ళు తాగి ప్రశాంతంగా వెళ్దాం, ఏం ఇబ్బంది లేదు మనకైతే. ఎందుకంటే మెయిన్ ఇక్కడికి మనం ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం, అదే మన పని ముఖ్యం అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పని అయితే మన ముఖ్యం. అవన్నీ భయపడి ఏం పట్టించుకోకూడదు, పిల్లకాయలాగా ఎప్పుడు భయపడకూడదు. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలా. సరేనా? ఏదో ఒక శబ్దం వినిపిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఎవరో అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా గమనించండి ఒక రవ్వ.
ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది ఒక పాము అండి. పాము అయితే చచ్చిపోయి పడిపోయి ఉంది అడవిలో అయితే. చూస్తున్నారు కదా ఎట్లా పాము. మీరు ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు ముందైతే ఈ కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి. పాములు గీములు అన్నీ ఉంటాయి, కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి. ఓకేనా? మీరు పాము అనుకుంటున్నారా? కాదు, పాము అయితే కాదు, ఏప్రిల్ పూల్. ఈ చెట్టుని చూసారా ఎంత బాగుందో. ఈ ఎండలో అయితే మనకి ఏం కనిపించలేదు చెట్టు అయితే. ఇదేందో భయంకరంగా ఉందయ్యా స్వామి ఇది. నాకైతే ఫస్ట్ చూడగానే నాకైతే భలే భయం వేసింది ఈ చెట్టు చూడగానే. ఎందరో నాయన ఎట్టున్నది అనుకున్నాను. వారం సేపు చెట్టు కింద పండుకొని పోదాం ఉండండి, మళ్ళీ కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేద్దాం. నాకైతే ఎంత దూరం వెళ్ళా కానీ సేమ్ శబ్దం అయితే వినిపించలేదు. సరే వెళ్ళే దారిలో అయితే నాకైతే ఆకలి అయితే వేసింది. సరే అని చెప్పేసి ఏదో చెట్టు అయితే ఉండింది ఇక్కడ. ఇది పాల చెట్టు అంటారు. వీటికి పాల పళ్ళు అనేవి కాస్తాయి అనమాట. భలే తీగ భలే ఉంటాయి పళ్ళు అయితే వీటికి. కావాలంటే ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఒకటే ఒకటి దొరికింది, అది కూడా నా అదృష్టం బాగుండింది అని ఒకటే ఒకటి దొరికింది. ఇది కూడా కింద పడి. సరే మన దురదృష్టం అట్ట ఉంది, మనం ఏం చేయలేము. ఇంకా వెళ్ళాం పదండి. మా వాళ్ళు మాట్లాడితే నేనైతే అడవిలోకి వెళ్ళాను. దెయ్యం ఉన్నది, మాత్రం కట్టుకుంది, ఏం చెప్పినారు. సరే అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళాను. అది చూసా మనం దెయ్యం కనిపించినా మందాకైతే కనిపించు. నేనైతే అబ్బా ఈ ఎండకి నాకైతే ఎట్లా కట్టున్నది. అందుకే ముందు ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి మనం అయితే. సరే అని చెప్పి దెయ్యం ఉన్నది కదా, ఇది మనం చూద్దామని చెప్పేసి వెళ్ళాను నేను. ఆడు చూస్తే దెయ్యం లేదు, ఏం లేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. మీరు ఎప్పుడైనా మీ వాళ్ళు ఎవరైనా చెప్తే మాత్రం వెళ్ళబాకండి ఎవరైనా సరే. చెమటలు పుట్టేసినాయి అంటే భయానికి. ఒక్కనే పోతున్నాయి, ఎవరు రాలేదు నాతో పాటు. ఒక్కనే పోతుంది, చిన్న భయం వెళ్ళి నాకైతే. ఇంకా ఏం చేద్దాం, ఏం తెలియదు. దెయ్యం కనిపిలా, ఏం కనిపిలా. సరే ఈసారి కనిపిస్తుంది దెయ్యం బాగా.